అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మంగళవారం. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆద్యంతం కట్టిపడేసే గ్రిప్పింగ్ కథనంతో మంగళవారం మూవీ ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తుంది. తెలుగులో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే అన్వేషణ గుర్తొస్తుంది అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని అజయ్ భూపతి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారని కొనియాడారు. అన్వేషణ సినిమాలో కూడా అడవిలో జరిగే హత్యలు ఎవరు చేస్తున్నారనే విషయాన్ని క్లైమాక్స్ వరకు ఎవరూ గ్రహించలేరు. అందులో మంచివాళ్ళుగా కనిపించే శరత్ బాబు, రాళ్లపల్లి హంతకులుగా గుర్తిస్తారు. మంగళవారం సినిమాలో కూడా అదే తరహాలో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ కథని అజయ్ భూపతి నడిపించారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని హత్యలు ఎవరు చేస్తున్నారనేది సస్పెన్స్గా నడిపించారు. గోస్టుగా మారిన పాయల్ వారిని చంపుతుందనే విధంగా కథను నడిపించారు. అలాగే గ్రామంలో ఉన్నవారే హత్యలు చేస్తున్నారనే డౌట్ కూడా క్రియేట్ చేశారు. ఫైనల్గా ఎవరూ ఊహించిన విధంగా ట్విస్టర్లతో కథని మలుపు తిప్పారు. ఎక్స్పెక్ట్ చేయని వారిని హంతకులుగా చూపించి ఆశ్చర్యపరిచారు. చివరి 30 నిమిషాలైతే వరుసగా రివైల్ అవుతున్న ట్విస్టులు ఆడియన్స్ని విపరీతంగా తెలియజేస్తాయి. దీంతో మంగళవారం సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లోనే తన ఫేవరెట్ డైరెక్టర్ వంశీ అన్వేషణ ఛాయలు మూవీలో ఉంటాయని చెప్పారు. అలాగే కొన్ని సన్నివేశాలు అజయ్ భూపతి డిజైన్ చేశారని కూడా. కానీ కథాకథనం విషయంలో అజయ్ తన స్టైల్లో సరికొత్త ట్రెండ్కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్తో తీసుకురావడం విశేషం. ఇదిలా ఉండగా ఈ సినిమా కథని అజయ్ భూపతి సీక్వెల్ తెరకెక్కించే విధంగా చివరిలో ముగించారు. అయితే మంగళవారం మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో సీక్వెల్ని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్న సమాచారం. అంతేకాకుండా సీక్వెల్లో పాయల్ రాజ్పూత్ రియల్ గోస్ట్గా వచ్చి ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో వాళ్ళని తానే స్వయంగా చంపే విధంగా గోస్టుకు సాయం చేసే పాత్రలో తన స్నేహితుడు రవి కూడా క్యారెక్టర్ కూడా అక్కడ కంటిన్యూ అవుతుందని తెలుస్తున్న సమాచారం. మంగళవారం మూవీ సీక్వెల్ ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ప్రేక్షకులను మెప్పించబోతుంది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.